నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ రంగంలోకి ఈడీ విచారణలో దూకుడు. మరోసారి సెలబ్రిటీలపై కేసులు. బెట్టింగ్ యాప్స్ ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. మరెన్నో కుటుంబాలను రోడ్డుపైకి నెట్టేస్తోంది. ఈ యాప్ల మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రాణాలను బలి తీసుకునే ఈ బెట్టింగ్ యాప్స్ ను కొంతమంది సెలబ్రిటీలు పనిగట్టుకుని మరీ ప్రమోట్ చేస్తూ ఉండటం గమనార్హం. తమ అభిమాన సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఆలస్యం. వెనుక ముందు ఆలోచన చేయకుండా ఈ యాప్స్ ను డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి చివరకు అప్పుల పాలవుతున్నారు. ఆ తరువాత ఆ అప్పులను తీర్చలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ఆ డబ్బుల కోసం అయిన వారిని కూడా దారుణంగా హతమారుస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు విచారణలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. వీరిలో యాంకర్లు, బుల్లితెర నటీనటులు, హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండగా మొత్తం 29 మందితో పాటు పలు కంపెనీలపై కేసులు కూడా నమోదు చేసింది ఈడీ. సినీ హీరోలు రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్స్ నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, అలాగే ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, శ్రీముఖి, విష్ణుప్రియ, ప్రణీత, అమృత చౌదరి, శోభా శెట్టి, వాసంతి కృష్ణన్, హర్ష సాయి, శ్యామల, రీతు చౌదరితో పాటు మరికొంతమంది ఉండగా వీరందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది ఈడీ. అలాగే బిఎన్ఎస్ లోని 3184, 112, రెడ్ విత్ 49తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3, 3A, 4 సెక్షన్లు మరియు ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కాగా హైదరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ విచారణ చేయనుంది. ఇక చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం వీరంతా అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సినీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి తీసుకున్న నగదు వివరాలు ఐటీ రిటర్న్స్ లో లేనట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారని తెలుస్తోంది. ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేకపోవడంతో మనీ లాండరింగ్ కేసు కింద నమోదు చేసిందని సమాచారం. ఈడీ అధికారుల నోటీసులపై గతంలోనే విజయ్ దేవరకొండ, రానా టీమ్స్ స్పందించాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డెవలప్మెంట్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేసినట్లు విజయ్ దేవరకొండ టీం పేర్కొంది. ఇక రానా టీం కూడా చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశాయని తెలిపింది. అంతేకాదు ఆయా బెట్టింగ్ యాప్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా కంప్లీట్ అయిపోయిందని తెలిపాయి. కానీ తాజాగా మరోసారి ఈడీ అధికారులు కేసు విచారణలో దూకుడు పెంచారు.